ఇక బతుకమ్మ కుంటపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఉన్నాయి అండ్ నీళ్లు దానికి క్లియర్గా హైడ్రాలిక్ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఇప్పుడు మనం ఆ బండ్ ఉన్నది మేము ఏదైతే కనుక ఆర్చ్ అది కట్టామో దట్ ఈస్ బండ్. అది అగైన్ ఆ బండ్ అనమాట కట్ట. అది ఆ కట్ట అది కూడా అది గవర్నమెంట్ 963 అది దట్ ఈస్ 563/2లో వస్తుంది అనమాట. అది అంటే అతని దీంట్లో కాదు 563/2లో వస్తుంది. సో దిస్ ఈస్ దట్ ఈస్ అగైన్ అది సర్కారీ భూమి అనమాట. ఇది 563/2 ఆ కట్ట ఉన్నది ఇస్ సర్కారీ భూమి. సో అది గవర్నమెంట్ భూమి అవుతుంది అనమాట. సో ఇది మేము అంటే చెప్పదలుచుకుంది ఏంటంటే అక్కడ చెరువు ఉన్నది అదే లొకేషన్లో ఉన్నది అంతే తప్ప కానీ అది ఆయన భూమి మేము మార్చాము అనే దాంట్లో అది అంతా కూడా అది దాంట్లో ఎటువంటి నిజం లేదని దానికి చెప్తూ సో విత్ ఎవిడెన్స్ అంతా కూడా మీకు చూపిస్తాం. ఇది కామన్ ఎవడైనా కానీ కూడా విత్ కామన్ మామూలు ఒక కామన్ మ్యాన్ విత్ నార్మల్ ఎక్కువ ఇది లేకుండా ఈజీగా అర్థం చేసుకోవడానికి మేము చూపించినటువంటి ఎవిడెన్స్ అనమాట ఇది. ఓకే, సో దిస్ ఈస్ రిగార్డింగ్ ఈ బతుకమ్మ కుంట దీని గురించి కూడా ఇది చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ ఓకే, దీన్ని ఏదైనా కానీ కూడా కోర్టు మమ్మల్ని పారా 6970 ప్రకారం ఏదైతే ఇచ్చిన ఉత్తర్వులు ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా మేము ఎందుకంటే అది కోర్టు మాకు అమితమైన గౌరవం ఉన్నది. సో వారు సీఎంఏలో మా కేసు చాలా స్ట్రాంగ్ ఉన్నదని చెప్పి మేము ప్రజెంట్ చేస్తున్నాము. సో మా కేసుకు మాకు కావాల్సినటువంటి అన్నీ కూడా ఆధారాలు మేము కోర్టు ముందు పెట్టి తప్పకుండా కోర్టు అది మా ఆధారాలన్నింటినీ పరిశీలించి మాకు తప్పకుండా మాకు ఫేవరబుల్గా ఉంటుందని మేము ఆశిస్తున్నాము. సో ఈ ఆధారాలన్నింటినీ కూడా మేము పెట్టడం జరుగుతుందన్నమాట. సో దిస్ ఈజ్ వాట్ ఐ థాట్ రిగార్డింగ్ బతుకమ్మ. అదర్ ఇష్యూస్ కూడా మీరు చూస్తున్నారు. ఇప్పుడు మనం ఏదైతే కనుక అంటే హైడ్రా మీద జనరల్గా చెప్పేది ఏంటంటే ఇది పేదల మీద వెళ్తుంటుంది పెద్దోళ్ళను వదిలేస్తుంటారు అని చెప్పేసి జనరల్గా ప్రతి వాళ్ళు చెప్తున్నటువంటి ఒక జనరల్ నరేటివ్ బిల్డింగ్లో ఒకటి అయిందనమాట. సో మీకు మేము చెప్పాము ఏది ముస్కిన్ చెరువు అని చెప్పి ఈ మధ్య మీరు చూశారు. ముస్కిన్ చెరువు ఈజ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ నార్సింగిలో ఉంది. అక్కడ కూడా మేము ల్యాండ్ అదంతా కూడా అది చెరువు ల్యాండ్ FTL మార్క్ చేసిన దాంట్లో ఎవరైతే కొంతమంది ఈ ఇల్లు షెడ్లో అంటే గుడిసెలు వేసారో వాళ్ళందరూ కూడా హైడ్రా టీం వెళ్ళి ముందుగానే వాళ్ళకి హెచ్చరించడం జరిగిందనమాట. చేసి సఫిషియెంట్ టైము మీకు 10 రోజులు ఇస్తున్నాము అది ఖాళీ ఎందుకంటే అది FTL ల్యాండ్లో మీరు ఇది చేయకూడదు. అండ్ అట్లానే మీకు సున్నం చెరువును లేకపోతే మనకి ఏది ఇంకా ఇతర చెరువుల్లో కూడా ఎక్కడన్నా ఇల్లులు ఎక్కడన్నా టెంపరీ హౌసెస్ వాళ్ళు కట్టుకున్న వాటిని కూడా హైడ్రా తొలగించి ఉంటే కనుక అంటే ఆ ఇల్లులు హైడ్రా అంటే అది ఎప్పుడో పాత ఇల్లులు అంటే ఎప్పుడో ఎవడొచ్చి 4 రోజుల క్రితం ఏదో షెడ్ వేస్తే వాడికేమీ రాదనమాట. బట్ అట్లాంటిది హైడ్రా ఒకవేళ కనుక అది 5 ఏళ్ల నుంచో 6 ఏళ్ల నుంచో లేదా 10 years నుంచో ఉన్నట్టు వాళ్ళు టెంపరీ హట్స్ అంటే హట్స్ ఉన్నా కానీ చెరువు మధ్యలో ఉంటే కూడా వాటిలందరూ కూడా నిన్న సున్నం చెరువు వాళ్ళతోటి బాధితులందరితో కూడా మీటింగ్ పెట్టాము. వాళ్ళు దాదాపు మొత్తం 35 దాకా వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అట్లనే ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం వాళ్ళందరికీ కూడా 2 bedroom హౌసెస్ కూడా ఇవ్వడానికి మేమంతా కూడా ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అంతేకాదు చెరువుల్లో ఎవరైతే కనుక ఇట్లాంటి టెంపరీ బిలో పావర్టీ లైన్ అంటే పేదవాళ్ళు ఉండి వాళ్ళ ఇల్లులు కనుక కోల్పోతుంటే కనుక వాళ్ళందరికీ కూడా క్లియర్గా వాళ్ళకి ఏది 2 bedroom హౌసెస్కి ఇవ్వడానికి కూడా ప్రభుత్వానికి మేము ప్రతిపాదనలు పంపిస్తున్నాం. ప్రభుత్వం కూడా దానికి కొంత కేటాయిస్తూ దానికి చేయడానికి కూడా ఎవరన్నా ఈ చెరువులో ఇల్లులు వాళ్ళ నివాస గృహాలు కోల్పోతే ఈ టెంపరీ హౌసెస్ కానీ ఇదేనా కానీ అండ్ ఎవరన్నా పర్మనెంట్ హౌసెస్ అట్లాంటివి ఉంటే కనుక వాళ్ళు న్యాచురల్గా వాళ్ళకి TDR అది వస్తాను వస్తుంది వాళ్ళ ల్యాండ్ అది ఉందనుకోండి. TDR January 16th రోజున గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి TDR పాలసీ ప్రకారం వాళ్ళకి ఒకవేళ లైక్ కొన్ని చోట్ల మనం FTLలో ఉన్నాయని చెప్పి కొన్ని విల్లాస్ తీసాం. విల్లాస్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. ఇది కత్వా చెరువు మల్లంపేట దగ్గర. సో న్యాచురల్గా వాళ్ళు TDR క్లెయిమ్ వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. వాళ్ళకి ఎందుకంటే ఓనర్షిప్ ఆన్ దట్ ల్యాండ్ ఉంటే కనుక వాళ్ళు తీసుకోవచ్చు. సో ఇలా అంటే వాళ్ళ ఎవరు ఏది అనే దాన్ని బట్టి వాళ్ళకి గైడ్ చేసి మేము వాళ్ళకి కంపెన్సేషన్ దాని ఆస్పెక్ట్లో కూడా మేము వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ ఇది. అండ్ అట్లానే నివాసాలు ఆల్రెడీ మీరు చూశారు. ఈ మధ్య మేము ఐలాపూర్లో కొన్ని ఎంక్రోచ్మెంట్స్ తీయటం జరిగింది. తీసినప్పుడు అక్కడ ఐలాపూర్లో పెద్ద ఎత్తున కూడా గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా అవుతుంటే కూడా మనము ఏప్రిల్ అరౌండ్ 2nd week ఏప్రిల్ 11th ఆ టైం అనుకుంటా 11th 12th ఆ టైంలో వీ హవ్ డన్ ఏ మేజర్ డ్రైవ్ అక్కడ చేసినప్పుడు అప్పటికే నివాస గృహాలుగా వచ్చి ఇది వాళ్ళందరూ కూడా చాలామంది పేదవాళ్ళు వచ్చి కలిశారు మాకు. వాళ్ళంతా పాపం ఎక్కడెక్కడి నుంచో వచ్చి లేకపోతే ఆటో డ్రైవర్లు లేకపోతే చిన్న ఏది ఇళ్లల్లో పనిచేసే మెయిడ్ సర్వెంట్స్ ఇట్లాంటి వాళ్ళు అందరూ వచ్చినారు. వాళ్ళని మోసం చేసి వీళ్ళందరూ నోటరీ చేసి ఇదంతా
వాళ్ళకి అమ్మి వాళ్ళకి చేసిన అట్లాంటి ఇళ్ళకు కూడా మేము వెళ్ళకుండా అట్లాంటి దాదాపు మోర్ దెన్ 1500 పైన ఇల్లులు వాటిని మేము ఎక్కడ కూడా వాటిని డిస్టర్బ్ చేయకుండా, అది కాకుండా తక్కిన ప్రాంతాన్ని మేము ఫెన్స్ చేసాం జరిగింది. దాదాపు మోర్ దెన్ 900 ఏకర్స్ పైన కూడా మనం చేయటం జరిగింది. ఇప్పటిదాకా హైడ్రా టోటల్గా మీరు చూస్తే కనుక ఆల్మోస్ట్ మనం రీక్లెయిమ్ చేసిన అటువంటి ల్యాండ్ వచ్చేసి 2093 ఏకర్స్. సో విచ్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వలింగ్ టు మీరు యావరేజ్గా మీరు చూస్తే కనుక, అంటే ఇది అప్రాక్సిమేట్గా ల్యాండ్ వాల్యూ వేస్తే 40 ఎకరాలు 40 కోట్లు వేసుకున్న సిటీలో కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఆర్ 30 కోట్లు వేసినా మీరు దాన్ని బట్టి చేసుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ ఇట్ ఈస్ కమింగ్ టు అరౌండ్ 80,000 crores దాకా వస్తుందన్నమాట. సో ఇది అంటే కొన్ని చోట్ల చాలా కాస్ట్లీ ఉన్నాయి, లైక్ మాదాపూర్ ఆ ఏరియాలో ఉన్నాయి. కొన్ని చోట్ల ఇప్పుడు అమీన్పూర్ లాంటి ప్లేసెస్లో 10-15 కోట్లలో ఎకరా వచ్చే ఉంటుంది. సో బై అండ్ లార్జ్ యావరేజ్గా చూస్తే కనుక మీకు దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్ అనమాట. 80,000 crores అప్రాక్సిమేట్గా మన చేసినటువంటి ఇది వస్తున్నది. సో దీంట్లో మెయిన్గా లేక్స్ వచ్చేసి 300 acres దాకా ఉంది, 296 acres టు బి స్పెసిఫిక్, 296. నాలాస్ వచ్చేసి 24 acres ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్ అరౌండ్ 1600 ఎకరాలు ఉంది. పార్క్స్ 93 acres, రోడ్స్ అండ్ ఇతర ఫుట్పాత్ల